డేవిడ్ అయ్య గారికి, శ్రద్ధగా వింటున్న సంఘమందరికీ యేసునామములో మరొకసారి వందనాలండి. నా పేరు షేక్ రహీం. నేను మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నుంచి వచ్చి ఉన్నానండి. నా పేరు షేక్ రహీం. నేను ముస్లిం కుటుంబంలో పుట్టినవాడినండి. నాకు మధ్యలో నేను గుడ్డివాడిని కాదు, మధ్యలో హఠాత్తుగా కంటి చూపు పోయింది. అయితే ఎప్పుడు పోయింది ఏంటంటే నాకు ఒక 17వ సంవత్సరంలో పోయింది. 83 నా డేట్ ఆఫ్ బర్త్. అయితే 2000 సంవత్సరంలో చూపు పోయింది. అయితే నేను ఇంటర్ చదివాక చూపు పోయింది, మొత్తం కంప్లీట్గా అయిపోయింది. నేను 2001లో దేవుణ్ణి ఎలా తెలుసుకున్నానంటే, అప్పట్లో మా ఇంట్లో రేడియో ఉండేది, టీవీ కూడా ఉంది, కానీ బ్లైండ్ అయినాక ఇంకెటు కదిలే పరిస్థితి లేదు. అయితే అప్పుడు రేడియోలో ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తున్నారు. 2001 జూలై 20వ తారీఖు ఆ రోజు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 14:6. ఒకసారి చదవండి. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాడు, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరునూ రాడని దేవుని వాక్యాన్ని బట్టి ఆ రోజు నేను తెలుసుకొని రక్షించబడ్డానండి. ఈ రక్షించబడటానికి అంతకుముందు మేము అన్ని నమాజులు అన్నీ మాకు ఎలా చేస్తారో పద్ధతులు అవన్నీ కూడా మాకు చిన్నప్పటి నుంచి మాకు నేర్పారు. కానీ ఇక్కడ నేనే సత్యం జీవం మార్పు అన్న తర్వాత కింద లైన్లో నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడుండాడని మరి యేసుప్రభు ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడని ఆ రోజు నుంచి అన్వేషణ స్టార్ట్ చేసామండి. అన్వేషణ స్టార్ట్ చేసి ఆ రోజు రక్షించబడిన తర్వాత చాలా అన్వేషణ జరిగిందండి. అయితే ఆ ప్రేమైన దేవుని పిల్లారా, బైబిల్ ఎన్ని బుక్స్ ఉన్నాయండి? మొత్తం 66 ఉన్నాయి కదా. అదే ఖురాన్లో 140 బుక్స్ ఉంటాయి. అది చిన్న బుక్స్ ఉంటాయి. అందులో 114 బుక్ ఇసుక కొండల నేల అని ఒక పుస్తకం ఉంటుందండి. దాన్ని ఉర్దూలో అహకాఫ్ అంటారు. అందులో మహమ్మద్ ప్రవక్త 7వ ప్రవక్త. అయితే ఇతను అల్లాని మాకు కనబరుచని మహమ్మద్ ప్రవక్త శిష్యులు అంతా అతనికి చెప్తూ ఉంటారు. అయితే మనం వెళ్ళే మార్గం ఏందని మహమ్మద్ ప్రవక్తని క్రియలుగా అడుగుతుంటే మహమ్మద్ ప్రవక్త వాళ్ళతో చెప్తుంటాడు, నేను వెళ్ళే మార్గమే నాకేం తెలుసు, నాకే తెలియదు, అల్లాని నేను ఎలా కనపరిచేదని ఆయన క్లియర్గా చెప్తూ ఉంటాడు అనమాట. ఇక మహమ్మద్ ప్రవక్త అని అతనేమో AD 530 ఆ టైంలో వచ్చాడు. యేసుప్రభు ఏమో 1st సెంచరీలో వచ్చాడు. ఇక 500 సంవత్సరాల తర్వాత వచ్చాడు మహమ్మద్ ప్రవక్త. అందుకే ఆ రోజు నుంచి కూడా మనం వెళ్ళే మార్గమే నాకు తెలియదని మహమ్మద్ ప్రవక్త చెప్తుంటాడు. ఇక్కడ యేసుప్రభు వారేమో నేనే సత్యం జీవం మార్గం అనే మాట మాత్రమే కాకుండా నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరునూ రారని ఈ మాట చెప్పాడు. ప్రపంచంలో 47 మతాలు ఉన్నాయని అందరూ చెప్తూ ఉంటారు. ఏ మతంలోంచైనా ఎక్కడ ఎంత అద్భుతంగా జీవించినా కానీ యేసు ద్వారానే పరలోకం వెళ్ళాలి, కానీ వేరే విధంగా ఏది ఛాన్స్ లేదనమాట. అందుకే ప్రియమైన దేవుని పిల్ల ఆ రోజు నుంచి మరి నేను రక్షించబడి ప్రభు సేవలో ఉన్నానండి. ఒకవేళ ఇంకా అంతకుముందు నా జీవితం కొంచెం దుర్భరంగా ఉంది. తర్వాత నేను మంచి MA చదువుకున్నాను. తర్వాత బైబిల్ ట్రైనింగ్ చేశాను. 2005లో వరంగల్లో బైబిల్ ట్రైనింగ్ చేశాను, మిషన్ ఇండియా బైబిల్ కాలేజ్లో చేసి ప్రభు సేవలో ఉండి అనేక మంది దృష్టిలోకి ఉన్న పిల్లల మధ్యలో నేను సేవ చేస్తున్నానండి. ఇక ఈ ముస్లిం మత ఆచారాలు ఇట్లా చూస్తూ ఉంటే ముస్లిం అంతా కూడా చెప్తూ ఉంటారు, అరే వేరే మతాన్ని ఎందుకు అంగీకరించావు అని చెప్తూ ఉంటాడు. ఎంత నీతిగా ఎంత అద్భుతంగా కూడా ముస్లిం మతంలో జీవించినా కానీ ఇక పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి ఒక మూఢత్వంలో వాళ్ళు ఉంటున్నారు. చూద్దాం, ఒక 2 రిఫరెన్స్ చూసుకుందాం. సామెతల గ్రంథం 10:2 చదవండి. సామెతల గ్రంథం 10:2. ఇక్కడ చూడండి, నీతి మరణం నుంచి రక్షించిద్ది అని చెప్తా ఉండండి. ఎంత నీతిగా ఉన్నా కానీ, ఎంత నీతిగా ఉన్నా, మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా, జీవితాంతం పరిశుద్ధంగా ఉన్నా కానీ యేసు ద్వారానే వెళ్ళబడుతుంది. భక్తిహీనులు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు, కొంతమంది ఉంటారు. మన నీతి మరణం నుంచి తప్పించిద్ది అని ఉంటే ఒక ముస్లింగా పుట్టినా కానీ ఒకవేళ విగ్రహారం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, పాపాలు ఏం చేయకుండా ఎంత భూమికి ఆనుకొని సాష్టాంగ పడ్డా కానీ ఇక పరలోకం అనేది వచ్చింది అని అనుకుంటారు. కానీ యేసుప్రభువే చెప్తా ఉన్నాడు కదా, మీ నీటిన మురికి గుడ్డలు బట్టి అంటే చెప్తా ఉంటాడు. ఇలాంటి పరిశుద్ధత లేని జీవితం గురించి ఇంకా ఆలోచించడం కూడా అవసరం లేదని నేను ఆ రోజు రక్షించబడి మరి దృష్టి లోపం లేని మధ్యలో పిల్లల మధ్యలో సేవ చేస్తున్నానండి.
తర్వాత దేవుడు నాకు ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఉద్యోగం కూడా చేస్తూ మరి పరిచర్యలో ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన విధానం ఏంటంటే అండి, ఒక అమెరికాలో ఆండ్రూ రోసెన్బర్గ్ ఒక డాక్టర్ గారు ఉన్నారు, అక్కు విజన్ హాస్పిటల్ ఇక్కడ వెస్ట్ ఫీల్డ్లో. మళ్ళీ నీకు దృష్టి వస్తుందని నాకు నేను పంపించాను, స్కాన్ రిపోర్ట్లు అవన్నీ పంపించిన తర్వాత వాళ్ళు నాకు మళ్ళీ రిటర్న్గా మళ్ళీ పంపించారు, రమ్మని చెప్పారనమాట. దీనికోసం నేను ఒక 1 year ట్రై చేస్తున్నానండి. అక్కడ వీసా ఒకసారి రిఫ్యూజ్ అయింది, మళ్ళీ దేవుని దయ వల్ల దేవుడు మళ్ళీ ద్వారం తెరిచాడు. అది తెలిసిన తర్వాత నేను చిగురుపాడు అయ్యగారికి ఫస్ట్ కాల్ చేశాను. ఈ అయ్యగారు ఎట్లా తెలుసు అంటే నాకు ఫస్ట్ డేవిడ్ సజెషన్ అయ్యగారి ద్వారా తెలుసు. 2012 అయ్యగారు GTCM మరి హైదరాబాద్లో పెట్టినప్పుడు అయ్యగారిని కలిశాను. ఆ రోజు నుంచి అయ్యగారితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. మరి క్లియర్గా ఏదైనా చెప్పండి, ఒకవేళ ఉండదనుకుంటే నేనే మాట్లాడతాను డాక్టర్ గారితో ఉన్నారు. ఆ రోజు నుంచి అయ్యగారితో మాట్లాడుతూ వచ్చాను. మరి అవకాశం ఇప్పుడు వచ్చింది, దేవుడు ద్వారం తెరిచాడు. అయ్యా ఇక్కడ రావడానికి ఒక అవకాశం ఇచ్చిన్నాడు. ఇక నేను బ్లైండ్ పీపుల్ మధ్యలో 2010 నుంచి సేవలోనే ఉన్నానండి. అప్పటి నుంచి అయ్యగారు మాకు హోప్ ఫర్ ద బ్లైండ్ అని ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. అక్కడ తెలంగాణ ప్రాంతంలో అన్ని డిస్టిక్లలో కూడా నేను అనేక మంది బ్లైండ్ పీపుల్ని గ్యాదర్ చేసి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అన్నిటి చేసి ఎలాంటి బైబిల్ స్టడీ అన్నీ చేసుకొని అనేక మంది బిడ్డలను రక్షణలోకి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన సమీపంలో ఉన్న సేవకులకి అప్పగించేవాళ్ళు నాకు బ్లైండ్ పర్సన్స్ని. అయితే ఆ బ్లైండ్ పీపుల్ అడిగినప్పుడు కూడా నేను ఈ లోక శారీరకమైన గుడ్డితనమే పరలోకం అనుకుంటుందని కూడా అనేక మందిని మరి బలపరిచి సేవలో తీసుకొచ్చానని వాళ్ళ గురించి కూడా ఒక 2 మాటలు చెప్తాను నేను. ఒకసారి యెషయా గ్రంథం 29:18 చదవండి. యెషయా గ్రంథం 29:18. యెషయా 29:18. ఆ దినమున చెవిటివారు విందురు, అంధకారం కలిగినను గాఢాంధకారం కలిగినను గుడ్డివారు కన్నులారా చూసేదారు. చాలండి, చూడండి. ఆ దినమున మరి గుడ్డివారు కన్నులారా చూస్తారు, అంధకారం కలిగినను గాఢాంధకారం కలిగినను. మరి చెవిటివారు గ్రంథవాక్యాలు వింటారని మరి దేవుని వాక్యమే ఇంత అద్భుతంగా చూస్తుంటే మరి అనేక మంది మరి బ్లైండ్ పీపుల్ అందరినీ కూడా వాక్యాలు చెప్తూ వాళ్ళని బలపరుస్తూ సేవలో ఉన్నాము. వాళ్ళకి మేము ఎలా స్వార్థ ప్రకటిస్తామంటే అండి, ఇప్పుడు ఉదాహరణకి బ్లైండ్ పీపుల్ కూడా చదువుకున్న వాళ్ళు, బ్రైలీ లిపిలో చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక కరపత్రిక తెలుగులో ఏదో ప్రింట్ చేసిన ఏదో ఒక అతి విలువైన ప్రేమ కథ ఇలాంటి యేసుప్రభుకు సంబంధించిన ఎవరైతే రక్షించబడ్డారో ఆ యొక్క కరపత్రికను బ్రైలీ లిపిలో ప్రింట్ చేసి దాన్ని ఫ్రీ పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళు పంపిస్తాం. చదువు ఉన్న వాళ్ళు రక్షించబడతారు, చదువు లేని వాళ్ళకు కూడా సెమీ క్రిస్మస్ ఇవన్నీ సెలబ్రేట్ చేసి ఆడియో బైబిల్స్ ఇచ్చేసి ఆ విధంగా రక్షణ తీసుకొస్తామండి. ఇది మేము చేసే యొక్క పరిచర్య. ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి ఒక బ్రదర్ వచ్చారు, ఇది CBN క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ నుంచి ఆ బ్రదర్ని తీసుకొచ్చారు. 2013 ఫిబ్రవరిలో నా టెస్ట్ మనీ ఈ బ్రదరే చేశారనమాట, టెలికాస్ట్ చేసేసారు ఈ బ్రదర్. అది ప్రియమైన దేవుని పిల్లలు. రేపు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నవంబర్ 17 డాక్టర్ గారు ఆక్కు విజన్ అనే ట్రీట్మెంట్ జరుగుతుంది. మరి దీనికోసం ప్రార్థన చేయండి, మా మినిస్ట్రీ కోసం కూడా ప్రార్థన చేయండి. మరి అవకాశం ఇచ్చిన దేవునికి, చిగురుపాటి దేవుడు అయ్యగారికి, శ్రద్ధగా ఉంటున్న సంఘం అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శుభవందనాలు. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.